హలో పీపుల్, ఈరోజు ఒక చిన్న వ్లాగ్. బీచ్కి వెళ్తున్నా. బీచ్కి వెళ్ళే దారిలో చెన్నై పోర్ట్ ఉంటుంది. చాలా పెద్ద పోర్ట్. కంటైనర్స్, షిప్స్ అన్నీ ఉంటాయి. లైటింగ్ ఎక్కువ ఉండడం వల్ల వీడియో సరిగ్గా రాలేదు. మీకు కనిపిస్తుందో లేదో కూడా నాకు తెలీదు. నేను ఎప్పుడు లోపలికి వెళ్ళి చూడలేదు, బయట నుంచి చూడడమే. అలా కొద్దిసేపు నిల్చొని వీడియో తీసా. ఇక్కడ లోకల్ ట్రైన్ కూడా వస్తుంది. అలా కొద్దిసేపు నిల్చొని చూసి అండ్ బీచ్కి వెళ్తూ ఉన్నాం. ఇక్కడ షాప్స్ ఉన్నాయి. బీచ్కి వెళ్ళే దానిలో చాలా షాప్స్ ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. చిన్న పార్క్ కూడా ఉంటుంది. ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు హాయిగా. అలా కొద్దిసేపు రిలాక్స్ అయ్యి బీచ్కి వెళ్తూ ఉన్నాం. బీచ్లో చాలా స్టాల్స్ ఉంటాయండి. రకరకాల స్టాల్స్ ఉంటాయి. లైక్ చైనీస్, సీ ఫుడ్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఐస్ క్రీమ్, మిర్చి, బజ్జీలు, అన్ని రకాల స్టాల్స్ ఉంటాయి. నేనైతే ఏది ట్రై చేయలేదు ఈరోజు. అన్ని స్టాల్సే. ఇది ఫిషింగ్ బోట్స్ అండి, అన్ని బోట్సే. అండ్ ఫైనలీ వీఆర్ ఇన్ టు ద బీచ్. అంత బీచ్. ఈరోజు చాలామంది ఉన్నారు. సండే అనేమో చాలామంది ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు, లవర్స్, కపుల్స్, ఎంతమంది ఉన్నారంటే ఫ్యామిలీ వాళ్ళు వచ్చి ఎంత హాయిగా ఎంజాయ్ చేస్తున్నారో. కొంతమంది అయితే డాగ్స్ తీసుకొచ్చి రిలాక్స్ అవుతూ ఉన్నారు. డాగ్స్ కూడా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాయో అసలు. చూడండి, వేవ్స్, చల్లటి గాలి. మేము ఇంటికి వెళ్ళిపోయినాము. ఇక్కడ 3 లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అవి కంటైనర్ షిప్స్ అండి. సముద్రంలో ఉన్నాయి. ఇలా కొద్దిసేపు ఆస్వాదించి ఆ వేవ్స్ని ఎంజాయ్ చేస్తూ, జనాలను చూస్తూ హాయిగా కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఇంటికి వెళ్ళాం. మధ్య దారిలో కరుణానిధి, జయలలిత, ఎంజీఆర్ వాళ్ళ సమాధులు ఉంటాయి. ఇవి అవే. కొంచెం లోపలికి వెళ్ళి చూపిస్తాను. లోపలికి అంటే మరీ లోపలికి కాదు, గేట్ దగ్గర నిల్చొని చూపిస్తాను. ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇంటికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు. అసలు ఎంతమంది ఉన్నారు. ఇక్కడ కూడా సమాధి అన్నమాట. ఇది అయిపోయాక చెపక్ స్టేడియం వైపు వెళ్ళాం. ఇది చెపక్ స్టేడియం. లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అదంతా చెపక్ స్టేడియం. ఇది ఎంట్రన్స్ అన్నమాట చెపక్ స్టేడియంకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.